హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నా పేరు సుభాష్ని. నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలి. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ పుట్నాల పౌడర్ తీసుకోవాలి. టీ గ్లాస్ ఎందుకు చెప్పానంటే రవ్వ తీసుకున్న గ్లాస్తోని పావు కప్పు తీసుకుంటే ఎక్కువ అవుతుందండి, అందుకోసమే టీ గ్లాస్ చెప్పాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి పావు కప్పు నెయ్యి వేసుకొని రవ్వని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి, అప్పుడే లడ్డూలు టేస్టీగా వస్తాయి. రవ్వ సరిగ్గా వేగకపోతే లడ్డూలు టేస్టీగా రావు. రవ్వ వేగిందండి, ఇప్పుడు ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం చేసుకోవాలి. నేను ముందుగానే షుగర్లో కొద్దిగా వాటర్ వేసి కరగబెట్టుకున్నాను. ఒకవేళ షుగర్ని కరగబెట్టకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే ముదురు పాకం వస్తుందండి, అప్పుడు లడ్డూలు గట్టిగా వస్తాయి. పాకం మరిగేటప్పుడు కొద్దిగా పాలు వేయాలి. పాలు వేయడం వల్ల లడ్డూలు సాఫ్ట్గా వస్తాయండి. ఇలా తీగ పాకం రావాలి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో రవ్వని కలిపేసుకోవాలి. ఫస్ట్ లూజ్గానే ఉంటుందండి, తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెడితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టాం కదా, ఇప్పుడు గట్టిగా అయినాయండి. లడ్డూలు రెడీ అయినాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నోట్లో పెడితే కరిగిపోతాయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.